వాసవి కన్యకా పరమేశ్వరి మాఘ శుద్ధ విద్య రోజున అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ఆర్యవైశ్య చైర్మన్ నల్మాస్ ప్రభాకర్ గారు, కోశాధికారి రావికంటి రేణుక మరియు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎల్లంకి వంశీ రాధికలు మరియు ఆలయ కమిటీ చైర్మన్ అయిన కొత్త శ్రీనివాస్ గారు, పుష్పలత మరి ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు రాచర్ల తిరుమల నాగరాజు గారు మరి ఆర్యవైశ్య సోదరిమణులు, భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా జరిపి ముందుకు తీసుకువెళ్లారు. మరి మాఘశుద్ధ విద్య కన్నా ముందు రోజు 24 గంటల భజన కార్యక్రమంతో మొదలైన ఈ కార్యక్రమాలు మరి విద్య రోజు సూర్యోదయానికి ముందు మంగళ స్నానంతో మొదలుకొని అభిషేకాలు, అర్చనలు, పూజలు మరి గట్టు మాధవి బృందం చే గేయ రామాయణము కార్యక్రమాలు, పారాయణాలు మరి లాలిపాటలు, జోలపాటలు ఎన్నో కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా ఈ ఆలయంలో జరిగాయి. మరి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా, మీరు చూస్తూనే ఉంటారు. మంతని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం అంటే అంతా ఇంత కాదు. మరి ఆ అమ్మవారి భక్తులు, సోదరిమణులు ఎంతో మంది హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. మరి ఈ కార్యక్రమంలో ముగ్గు వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దృశ్యాన్ని ముగ్గు రూపంలో వేసి 102 గోత్రికులు నామాలు రాసి మరి ఆ రాసిన చిత్రపటాన్ని అక్కడ ఉంచి వారు ఎంతో వైభవంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం అనంతరం లాలిపాటలు, జోలపాటలు పాడుతూ మరి భక్తజనులందరూ ఎంతో వారి భక్తి భావాన్ని చాటుకున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని కళ్యాణి కుక్కడపు కేకే క్రియేషన్స్ ఛానల్ ద్వారా లైవ్లో ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. మరి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన ఆలయ కమిటీ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గారు, నల్మాస్ ప్రభాకర్ గారు, మరి ఆర్య వైశ్య అధ్యక్షులైన వంశీ గారు, మహిళా అధ్యక్షురాలు తిరుమల గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని